ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకు తీయడానికి దేవుడు కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు పరాలందరినీ కూడా దీవించును గాక, సహాయపరచును గాక. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవడానికి వెళ్ళే విషయం యేసయ్య లోకంలో జీవించినప్పుడు చేసిన పరిచర్య గురించి. పబ్లిక్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి లోకంలో చేసిన పరిచర్య అతి ప్రాధాన్యత చెందింది. అంటే గత రోజుల్లో నేను దేవుని వాక్యంలో చెప్పాను, యేసయ్య జన్మ క్రమావళి, యేసయ్య జన్మకున్న ప్రత్యేకత, తర్వాత యేసయ్య ఎదుగుదల, తర్వాత యేసయ్య బాప్తిసం, తర్వాత యేసయ్య చేసే బాప్తిసం తర్వాత ఉన్న ప్రక్రియలో యేసయ్య పరిచర్యకి రావడం జరిగింది. దీని యొక్క వాక్య భాగాలు మనం చూడగలిగి తీరితే మత్తయి సువార్తలకు పుస్తకం 15వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్తలకు పుస్తకం 17వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్తలకు పుస్తకం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు, లూకా సువార్తలకు పుస్తకం 17వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు, చివరికి యోహాను సువార్తలకు పుస్తకం 7వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు. ఈ అధ్యాయాలన్నీ మనం చదువుకొని వచ్చినప్పుడు మనం చూడొచ్చు యేసయ్య చేసిన పరిచర్యకున్న ప్రాధాన్యత కలిగిన భావ తరగతిని మనం చూసి తీరొచ్చు. అయితే ఎందుకు మనం దీనిని చదువుతున్నామంటే దేవుని యొక్క ప్రణాళికల గురించి అర్థం చేసుకు తీరడానికి, మానవుల పట్ల విమోచన కొరకు, మానవుల పట్ల దేవుడు చేసిన ప్రణాళికలు ఎలా ఉన్నదో అర్థమై తీరడానికి యేసయ్య పరిచర్య గురించి నేర్చుకు తీరాలి. ఇది యేసయ్య పరిచర్య ప్రారంభింపబడినది 30వ సంవత్సరం వచ్చినప్పుడు నజరేతును విడిచి ఆయన తన పరిచర్యను ప్రారంభించినట్టుగా మనకి కనబడుతున్నది బైబిల్లో. ఆయన ఫలిస్తీయ ప్రాంతంలో, గలీలీలో, సమరియాలో, యూదియాలో, సిరియాలో, దెకాపోలిస్లో, ఈ ప్రాంతంలో అన్నిట్లో కూడా ఉండి ఆయన ఏం చేసేవారు, దేవుని యొక్క పరిచర్య చేసుకొని ఆయన దేవుని యొక్క సువార్తను అందించుకున్నట్టుగా మనకి బైబిల్లో మనకి కనబడుతున్నది. అయితే ఫలిస్తీనియా దేశం అని చెప్పినది రోమిల ప్రభుత్వంలో ఉండేది కాబట్టి, రోముల అధికారంగా ఉండి ప్రభుత్వపరచడంలో ఉన్న ప్రక్రియలో యేసయ్య ఆ కాల తరగతుల్లో ఆయన ఏం చేశాడు, తన పరిచర్యను చేసుకున్నాడు. 4వ శతాబ్దిలో హేరోదు మరణించిన సందర్భమున యేసయ్య జన్మ జరిగి తీరింది అన్న చరిత్ర మనకి కనిపిస్తున్నది. అదే యేసయ్య జన్మించిన తర్వాతే హేరోదు యొక్క మరణం జరిగింది. అదే కదా నజరేతుకు ఆయన పారిపోవడం అన్న అవకాశం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేయమని చెప్పడం అన్నీ ఉన్న సందర్భం. అది హేరోదు రాజు చనిపోయిన తర్వాత తిరిగి రావడం అన్నది. అయితే హేరోదు యొక్క కుమారుడు ఎవరు, హేరోద్ అంతిపాస్. ఆయన గలీలీకి ఏమై ఉండేవాడు, ప్రభుత్వ అధికారిగా ఉండేవాడు. అలాగా గలీలియా ఆ ప్రాంతములో, సమరియా ప్రాంతములో ఆయన ఏమై ఉన్నాడు, హేరోద్ అంతిపాస్ అధికారిగా ఉన్నాడు. అయితే తన సహోదరుడు ఫిలిప్ ఇతూరియాస్ అయితే లేకపోతే ట్రాక్యునెటైస్ అని చెప్పిన ఆ ప్రాంతములో ఆయన ఏం చేసేవాడు, జీవించుచున్నట్టుగా ఆయన అధికారిగా ఉండినట్టుగా మనకి కనబడుతున్నది. ఇక మనం చూడగలిగితే యూదియా సమరియా ప్రాంతంలో రోమ్యులు ఏం చేసుకునేవారు, ప్రభుత్వంగా నాయకులుగా ఎంచుకొని ఏం చేసుకునేవారు ఉండేవారు. అయితే ఆ కాల తరగతిలో పిలాతు ఐదో వ్యక్తిగా ఆ అధికారిగా యేసయ్య శిలువ మరణంలో మన ఆయనని కనిపిస్తున్నది. అయితే యేసయ్య పరిచర్యలో 4 భాగాలు ఉన్నాయి. ఆ భాగాలు ఏంటో మనం చూద్దాం. యేసయ్య పరిచర్యను 4 రీతిగా దానిని విభజించుకొని మనం చదవచ్చు. ఆ పరిచర్యను మనం చదివి తీరడానికి 4 విభజనలో ప్రాధాన్యత కలిగిన పస్కా పండుగను ఆధారం చేసుకొని మనం చదివితేనే దీని యొక్క 4 విభజన మనకి కనబడుతున్నది. మొదటి విభజన మనకి కనబడేది యేసయ్య బాప్తిసం నుంచి మొదటి పస్కా పండుగను పాటించే చర్య వరకు. అదే యోహాను సువార్తలకు పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనంలో మనకి అది చదివేటప్పుడు మనకి కనిపిస్తున్నది. అయితే యోహాను ఆంద్రియా ఒకనాడు బాప్తిసం ఇచ్చిన యోహాను శిష్యుడు. అయితే అక్కడ నుండి యేసయ్య శిష్య క్రమావళిలోకి రావడం జరిగినట్టుగా బైబిల్ మనకి సూచించుతున్నది. అయితే ఈ ప్రక్రియలోనే 5గురు యేసయ్యను ఏం చేసుకున్నారు, శిష్యులుగా వెంబడించుకున్నారు. అందులో యోహాను ఆంద్రియా కూడా ఉన్నాడు. అక్కడే యేసయ్య నీళ్లను ద్రాక్షారసం చేసిన సందర్భం ఎక్కడ, కానా అన్న విందులో యేసయ్య గలీలీ ప్రాంతంలో ఉన్న కానా అన్న విందులో. యోహాను సువార్తలకు పుస్తకం 1వ అధ్యాయం 35వ వచనం నుంచి యోహాను సువార్తలకు పుస్తకం 2వ అధ్యాయం 11వ వచనం వరకు చదివితే మనకు ఆ కాల తరగతిని మనం కనబడవచ్చు. ఆ మొదటి పస్కా పండుగను పాటించిన సందర్భముల మనకి అక్కడ ఆ భాగముగా యేసయ్య బాప్తిసం నుంచి మొదటి పస్కా పాటించిన ఆ భాగం వరకు
మొదటి ఫేజ్గా మనం చెప్పవచ్చు, అంటే మొదటి భాగంగా చెప్పుకోవచ్చు. రెండో భాగం గురించి బైబిల్ చెప్పేది మనం చూడగలిగేది, మొదటికి పస్కా పండగ నుంచి ప్రారంభించుకొని యేసయ్య ప్రారంభించిన పరిచర్యను కొనసాగుతూ అలాగ ఎక్కడికి వచ్చింది, యెరూషలేం దేవాలయానికి మొదటిసారి ఆయన ప్రవేశించుకున్న ఆ సందర్భంలో యెరూషలేం యొక్క శుద్ధీకరణ నిమిత్తం పరిచర్య చేస్తూ వెళ్ళిన సందర్భం వరకు రెండో ఫేజ్గా మనం చెప్పచ్చు. అదే యోహాను సువార్తల పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 22వ వచనం వరకు చదివినప్పుడు చూడగలిగేది, యేసయ్య దేవాలయంలోకి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధిపరిచినట్టుగా, శుభ్రపరిచినట్టుగా, బాగు చేసినట్టుగా మనకు అక్కడ ఉన్న వాక్య భాగాలు మనకి కనబడుతున్నది. అలాగా ఆయన యూదియా ప్రాంతంను విడిచిపెట్టి ఆయన ఏం చేశారు, సమరియా స్త్రీకి కలిసి, ఎక్కడ గలీలీకి వెళ్ళిన ప్రయాణంలో సమరియా స్త్రీకి కలిసి ఆయనతో మాట్లాడి ఆమెని విమోచన విధానాన్ని ఇచ్చి అలాగ ఆమె మూలంగా అనేకులు రక్షణ పొంది తీరేట్టుకునే అవకాశం యోహాను సువార్తల పుస్తకం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 42వ వచనం వరకు చదివేటప్పుడు మనకు అక్కడ కనబడుతున్నది. ఆ సందర్భంలోనే బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏమై తీరాడు, చెరసాలలో పడి ఆయన చెరసాలలో ఉన్న ఆ కన్విక్షన్ లేకపోతే ఆయనని విధి ప్రస్తావనలో మరణశిక్ష కొరకు పెట్టే ప్రక్రియలో ఆయన ఉంచిన చర్య మనకు అక్కడ కనబడుతున్నది. అప్పుడే యేసయ్య యొక్క పరిచర్య వ్యాప్తి చెందినట్టుగా మనకి బైబిల్లో మనకే కనబడుతుంది. మత్తయి సువార్తల పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 25వ వచనం వరకు చదివి చూడవచ్చు. ఇక మార్కో సువార్తల పుస్తకం 1వ అధ్యాయం 14 నుంచి 20వ వచనం వరకు చదివినప్పుడు అక్కడ మనం చూడొచ్చు యేసయ్య పరిచర్యకు నా వేగత ఎంత గొప్పగా స్ప్రెడ్ అయినట్టుగా మనకి బైబిల్ చెప్తున్నది. అయితే ఇందులో మనకి ప్రాధాన్యత కలిగేటట్టుకున్న 2 ప్రాధాన్యత చర్య మనకు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి, యేసయ్య తన అపోస్తులను ఎంచుకున్నట్టుగా అది మత్తయి సువార్తల పుస్తకం 10వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చదివితే చూడవచ్చు. మార్కో సువార్తల పుస్తకం 3వ అధ్యాయం 13 నుంచి 19 వరకు చదివితే యేసయ్య తన శిష్యులను ఎన్నుకొని అపోస్తులుగా ఎంచుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. దీని తర్వాతే మనకి కనబడేది కొండ మీద ఉన్న సందేశం అందించేది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం చదివినప్పుడు యేసయ్య కొండ మీద నిలబడి ఏం చేశారు, సంభాషణ లేకపోతే వాక్య పరిచర్య గురించి అక్కడ రాయబడింది. 3వ ఫేజ్కి వచ్చినప్పుడు మనం చూడగలిగేది ఎప్పటి నుంచి, 2వ పస్కా నుంచి ప్రారంభించి యేసయ్య యెరూషలేములోకి వెళ్ళిన కాల తరగతి వరకు మనం చెప్పుకోవచ్చు యేసయ్య పరిచర్యలో ఉన్న 3వ భాగం. ఈ సందర్భముననే యేసయ్య ఏం చేశారు, బెత్సెదా అన్న కొనీటి దగ్గర పడి ఉన్న ఒక మనిషిని యేసయ్య స్వస్థపరిచినట్టుగా మనకి యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 18వ వచనం వరకు చదివితే మనం అక్కడ చూడవచ్చు. అలాగా యేసయ్య గలీలీకి వచ్చి ఆయన పరిచర్యను కొనసాగింపజేశాడు. అలాగా ఈ ప్రక్రియలోనే అనేక అద్భుత కార్యాలను, స్వస్థతలను, విడుదలను, అనేక మందిని విడిపించే చర్యలను అధికంగా ఉపయోగించుకొని చేసిన ఒక ప్రాధాన్యత కలిగిన భావన మనకు అక్కడ కనబడుతున్నది. ఈ సందర్భంలోనే యూదుల యొక్క అధికారులు ఏం చేశారు, యేసయ్య పరిచర్య గురించి వినడం ప్రారంభించారు. ఆ వినికిడిలో వాళ్ళకి కొన్ని సందేహాలు కలిగింది. ఆ సందేహాలు కాస్త తెలుసుకు తీరడానికి ఎక్కడికి వచ్చారు, యేసయ్య దగ్గరికి రావడం జరిగింది. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ఏం చెప్తున్నారు, ఏం సందేశాలు చెప్తున్నారు, తన స్వస్థతలకు అభ్యంతరపరిచారు. ఆయన చేసిన మాటలను అభ్యంతరపరిచి తీరడానికి అనుచారులను పెట్టి వాళ్ళు ఏం చేశారు, యేసయ్య వెనకాతలు తిరిగినట్టుగా మనకి కనబడుతున్నది. 4వదిగా మనం యేసయ్య పరిచర్యకున్న విభజన మనం చూడగలిగితే ఎక్కడ యేసయ్య యెరూషలేములోకి వెళ్ళి అక్కడ నుంచి 3వ పస్కా పండగను పాటించేంతటిగా వెళ్ళిన ప్రయాణములో 4వ భాగంగా బైబిల్ మనకి సూచించినది. దాని తర్వాత యేసయ్య యెరూషలేములోకి వెళ్ళి పస్కా పండగను పాటించాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చదివితే మనం చూడొచ్చు. అయితే ఈ కాల తరగతిలో ఆయన తైర్, సిదోన్, గలీలీ అన్న ప్రాంతాల్లో ఏం చేశారు, వాక్యాలు చెప్పడం, అనేకులకు స్వస్థపరచడం, అనేకులకు విడిపించడం, ఇవన్నీ జరగడం అయింది. ఇలాగ వెళ్ళిన ఈ ప్రక్రియలోనే బెత్సైదాకు వచ్చి ఒక గుడ్డివాడిని యేసయ్య ఏం చేశారు, స్వస్థపరిచారు. అది గలీలీకి వెళ్ళిన మార్గములో జరిగిన ప్రక్రియ. అదే మార్కో సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఇవన్నీ అయిన తర్వాతే యేసయ్య కొండ మీదకు వెళ్ళి మహిమపరచబడి తీరేటట్టుగా రూపాంతరం పొంది తీరిన చర్య మనకు కనబడదు. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వరకు, మార్కో సువార్తల పుస్తకం 9వ అధ్యాయం 1 నుంచి 7 వరకు, లూకా సువార్తల పుస్తకం 9వ అధ్యాయం 28 నుంచి 36 వచనాలు చదివినప్పుడు యేసయ్య కొండ మీదకి వెళ్ళి
తన శిష్యులతో కలిసి ఏం చేశారు, ప్రార్థన చేసి ఆయన రూపాంతరమైన భావన గురించి మనకు అక్కడ కనబడుతున్నది. అలాగైన యూదియా సమరియాలు ఏం చేశారు, దాటుకొని వెళ్ళినట్టుగా లూకాసు వార్త 9వ అధ్యాయం 51 నుంచి 56 వచనం. ఈ వెళ్ళిన ప్రయాణములు 10 మంది కుష్ఠవ్యాధులను కలిసినట్టు వారిలో స్వస్థతలను ఇప్పించి తీరినట్టుగా లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనం వరకు చదివితే మనం చూడవచ్చు. ఇలాగ యేసయ్య 70 మంది శిష్యులను ఎంచుకొని ఏం చేశారు, పరిచర్యకు పంపించారు. ఇది ఎప్పుడు జరిగింది, యూదియా సమరియా దేశాల్లో ఆయన తిరుగుతూ సంచరించు పరిచర్య చేసిన సందర్భం. అదే లూకాసు వార్త 10వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు చదివితే అది మనం చూసి తీరవచ్చు. ఇక మనం కిందకి తర్వాత మనం వచ్చినప్పుడు సిరియాకి వచ్చిన తర్వాత లాజరు రోగిగా ఉండి తర్వాత లాజరు మరణించుకు తీరిన తర్వాత యేసయ్య 4 రోజులు దాటిన తర్వాత లాజర్ని మరలా తిరిగి జీవింపచేసినట్టుగా యోహాను సువార్త 10వ అధ్యాయం 40వ వచనం నుంచి 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 46 వచనాల్లో చదివినప్పుడు మనం చూడవచ్చు. అలాగా తన పరిచర్య ముగింపై తీరింది. ఆ ముగింపు అయిన చర్యలోనే చివరిగా యెరూషలేములోకి వెళ్ళి గాడిద మీద కూర్చొని ఊరేగింపు చేసుకున్నట్టుగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం, మార్కోసు వార్త 11వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి 44వ వచనాలు ఇవన్నీ చదివినప్పుడు అక్కడ మనకి కనబడుతున్న చివరిగా యెరూషలేములోకి వెళ్తున్న ప్రక్రియలో ఆయన ఏం చేశారు, గాడిద మీద ఊరేగింపు చేసుకొని వెళ్ళినట్టుగా మనకే కనబడుతున్నది. ఇలాగా యేసయ్య తన పరిచర్యని మహిమోన్నతంగా ఏం చేశారు, ప్రేమను ప్రకటించేటట్టుగా, దయ చూపించేటట్టుగా, పరిశుద్ధతను వ్యాఖ్యానపరిచేటట్టుగా, లోబడుతున్న వాడిగా ఉన్నాడు అన్నదానిని చూపించేటట్టుగా ఇవన్నీ ఆయన పరిశుద్ధాత్మలో నిండుబాటు కలిగి ఉండి చేసినట్ల మనకి బైబిల్ బోధించుచున్నది. అయితే ఇవన్నీ మనకి హెచ్చరికిచ్చి చూపించుచున్న మాట ఏమనగా, మనం దేవునికి విధేయత కలిగి ఉండి తీరాలి, మనం దేవుని యొక్క పరిచర్య చేసి తీరాలి, మనం మన ప్రక్రియ, మన కార్యకలాపము ద్వారా, మాటల ద్వారా, స్వభావం ద్వారా, ఆచరణ ద్వారా యేసయ్య చేసిన అదే పరిచర్యను మనం కూడా కొనసాగింపచేసి తీరాలి. అలాగై తీరితే మనం ఆయన అనుచారులని మనం చెప్పి తీరొచ్చు. ఇక యేసయ్య చేసిన అద్భుతాలను మనం దేవుని వాక్యాల్లో నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్తల పుస్తకం 8వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం వరకు, తర్వాత అపోస్తల క్రియ 10వ అధ్యాయం 36 నుంచి 40వ వచనం వరకు ఇవన్నీ మనం చదువుకొని వచ్చినప్పుడు మనం చూడవచ్చు యేసయ్య చేసిన అద్భుతాల గురించి ఉన్న వర్ణన మనకు అక్కడ కనబడుతున్నది. ఈ అద్భుతాల గురించి మనం చదివేటప్పుడు మనం ప్రాధాన్యత కలిగే భావనలో యేసయ్య ఎంత గొప్పవాడు అన్నది మనం అర్థమై తీరవచ్చు. అయితే ఈ అద్భుతాలు చేసిన చర్యలో మనం చదివితే మనం చూడగలిగిన ఎందుకు మనం యేసయ్య అద్భుతాలు చేశారు అన్నదాని గురించి చూస్తే, ప్రజలు యేసయ్యను నమ్మి తీరాలి, యేసయ్య మూలంగా ప్రజలు దేవుని యొక్క కుమారుని అంగీకరించుకు తీరాలి, యేసయ్య లోక రక్షకుడని అర్థం చేసుకు తీరేంతటిగా దేవుడు చాలా అద్భుతాలు చేశారు. అయితే అద్భుతాలు అని చెప్తే ఏంటిదంటే అది ఆశ్చర్యం కల్పించేది, ప్రకృతికి సంబంధించిన చర్యకు విపరీతంగా జరిగే విషయాల్ని అద్భుతంగా చెప్పవచ్చు. ప్రకృతికి సంబంధించిన చర్య అంటే సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, ఇది ప్రకృతికి సంబంధించిన సూచనలే. అయితే దీనిని అభ్యంతరపరిచి తీరితే దానిని అద్భుతం అని చెప్పవచ్చు. ఉదాహరణకి మనుషులు జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు, అది ప్రకృతి ప్రక్రియ. కానీ ఆ జన్మించిన మనిషి మరణించి తిరిగి మరలా లేస్తే, తిరిగి ఆయనను జీవింపజేసేస్తే అది దానిని ఏం చేస్తే ప్రకృతి నియమాన్ని వ్యతిరేకపరిచి అద్భుతమని మనం చెప్పి తీరవచ్చు. అలా దేవుడు యేసయ్య చాలా అద్భుతాలు ప్రకృతి నియమావళికి వ్యతిరేకంగా మరణం నుంచి లేపడం, రోగులకు స్వస్థపరచడం, గుడ్డి వాళ్ళని స్వస్థపరచడం, చెవిటి వారిని దేవుడు స్వస్థపరచడం, మూగ వారిని దేవుడు మాట్లాడింపజేయడం, కుంటి వారిని దేవుడు నడిపించడం, ఇవన్నీ ప్రకృతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న విషయాలు. వాటిని మనం అద్భుతాలుగా, సూచనలుగా చెప్పి చూడవచ్చు. అయితే దివ్య అద్భుతాలు అంటే దైవికతను ప్రదర్శనపరిచే అద్భుతాలు. ఎందుకు? అది దేవుని యొక్క మహిమను వర్ణించుకు తీరడానికి, దేవుని యొక్క శక్తిని వర్ణించుకు తీరడానికి యేసయ్య కొన్ని పరిచర్యలో కొన్ని అద్భుతాలు చేసినట్టుగా మనకే కనబడుతున్నాయి. వాటిలో ఏముంది? దైవిక సువాసన ఉంది, దైవిక తత్వాన్ని వర్ణించే విధానం ఉంది, దైవికతను బోధించుకొని ప్రజల లోపల దేవుని యొక్క మహిమను ప్రకటించే విధానం ఉంది. అలాగా బైబిల్లో చాలా అద్భుతాల గురించి రాయబడి ఉన్నది.
యేసయ్య మాత్రం కాదు, యేసయ్యతో నమ్ముకున్న అనుచారులైన విశ్వాసులు లేకపోతే అపోస్తులు భక్తులు కూడా అనేక అద్భుతాలు చేసినట్టుగా బైబిల్ మనకి సూచనలు ఇచ్చుతున్నది. నేటికి కూడా దేవుడు చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఆయన అద్భుతాలు ఆగిపోలేదు, అద్భుతాలు నేటికి కూడా జరుగుతున్నాయి. అది ప్రకృతి వ్యవస్థకు వ్యతిరేకంగా దేవుడు ప్రదర్శనపరిచి మహిమను బయలుపరిచి చాలామంది దేవుని యేసయ్యను నమ్ముకు తీరేంతటిగా, యేసయ్యను రక్షకునిగా అంగీకరించి తీరేంతటిగా ఉన్న ప్రవణత జరిగి తీరుచున్నది. ఇక మనం చూద్దాం యేసయ్య చేసిన పరిచర్యకున్న ఉద్దేశాలు ఏంటిది, దానికి ఉన్న భేదగతి ఏంటిదో దేవుని యొక్క వాక్య లేఖనాల నుంచి మనం చూద్దాం. అయితే యేసయ్య చేసిన అద్భుతాలు కొన్ని మాత్రమే రాయబడి ఉన్నది, అన్నీ బైబిల్లో రాయబడలేదు. కారణం ఏంటంటే అన్నీ రాసి తీరాలంటే బైబిల్ సరిపోదు, మనుషులకు చదువు తీరడానికి ఉన్న పరిస్థితి జరిగి తీరదు, కాబట్టి అన్ని అద్భుతాలు రాయబడలేదు. అయితే ఈ అద్భుతాలన్నీ జరిగి తీరడానికి ఉన్న కారణం ఏంటిదంటే ప్రజలు యేసయ్యని దేవుడిగా అంగీకరించి తీరాలి. ప్రజలు దేవుడిని యేసయ్యను దేవుని యొక్క కుమారునిగా లోకానికి రక్షించున్న రక్షకునిగా అంగీకరించి తీరాలి. వీటి కోసమే ఏం చేశారు, ఈ అద్భుతాలను ప్రకృతికి వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థలను ఎదిరించేటట్టుగా దేవుడు సూచనలను అద్భుతాలను చేయడానికి దేవుడు యేసయ్యను ఉపయోగించినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే ప్రజలకి ఇది కన్విన్స్ అవ్వాలంటే, ప్రజలకి ఇది అవగాహన కలగాలంటే, ప్రజలకి ఇది తెలిసిపరి తీరాలంటే యేసయ్య ఏం చేయాలి, అద్భుతాలు చేసి తీరాలి. అలా వాగ్దానం చేసిన మస్సయ్య లేకపోతే వాగ్దానం చేసిన అభిషక్తుడు, వాగ్దానం చేసిన వాడు యేసయ్యేనని అర్థం చేసుకు తీరడానికి యేసయ్య ద్వారా దేవుడు అద్భుతాలు చేసింది. అయితే యేసయ్య పరిచర్యలో మనం చూడగలిగిన ఒక మాట, ఆయన శోధనలోకి వెళ్ళినప్పుడు ఆయన మానవుడిగా మనకి కనబడుతున్నాడు. మానవ లక్షణాలు, మానవ పోలికలు, మానవ పద్ధతులు. అయితే అద్భుతాలు యేసయ్య చేసేసరికి ఆయన దైవిక తత్వంని ప్రకాశించినట్టుగా మనకి కనబడుతున్నది. దాని అర్థం ఆయన దైవిక స్వభావం, అంటే ఉదాహరణకి దైవిక స్వభావంలో ఉన్న ప్రత్యేకత, పాపము క్షమించగలిగేవాడు, మనలను పాపం క్షమించగలిగే తత్వం దేవుడు మాత్రమే చేయగలిగేది. అందుకే యేసయ్య దైవికతను ప్రకాశించేటట్టుగా ఏం చేశారు, అద్భుతాలను సూచనలు చేసినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే మనం చూద్దాం యేసయ్య చేసిన అద్భుతాలను కొన్నింటిని మనం పరిశోధనలోకి తీసుకొద్దాం. అపోస్తల క్రియ 3వ అధ్యాయం 16వ వచనంలో చదివినప్పుడు మనం చూడగలిగేది, యేసయ్య చేసిన అద్భుతాలు దైవికతను ప్రదర్శనపరిచి దేవుని యొక్క చిత్త నెరవేరింపును ఏం చేశారు, బోధించేటట్టుగా చేసినట్టుగా అపోస్తల క్రియ 3వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నది. అంతే మాత్రం కాదు, యేసయ్య శిష్యులు కూడా ఏం చేశారు, యేసయ్య నామాన్ని ఉపయోగించుకొని, అధికారాన్ని ఉపయోగించుకొని ఏం చేశారు, అనేక స్వస్థతలను చేశారు. ఈ అధికారం ఎవరు శిష్యులకు ఇచ్చారంటే యేసయ్య స్వయాన తన శిష్యులకు ఆ అధికారం ఇచ్చినట్టుగా మనకే కనబడుతున్నది. అయితే అద్భుతాలు ప్రజలకు దేవుని మీద విశ్వాసం కలిగి తీరడానికి దేవుడు ఉపయోగించే సాధనాలని చెప్పవచ్చు. అదే మార్కోసు వార్త 1వ అధ్యాయం 32-34 వచనాలు, మార్కోసు వార్తల పుస్తకం 6వ అధ్యాయం 56 వచనాలు, మార్కోసు వార్తల పుస్తకం 9వ అధ్యాయం 22-27 వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. వీటిని మనం చదివేటప్పుడు అద్భుతాలు చేయడం వలన చాలామంది యొక్క విశ్వాసం పెరిగినట్ల బైబిల్ మనకి సూచించున్నది. నేటికి కూడా అలాగే అద్భుతాలు జరుగుతున్నాయి, చాలామంది విశ్వాసాలు పెరుగుతున్నాయి. అలా దేవుని మీద నమ్మకం కలిగి తీరేంతటికున్న శ్రేష్టత కనబడి తీరుతున్నది. మన విశ్వాసానికి ఆధారం చేసుకొని కూడా దేవుడు కొన్ని అద్భుతాలు చేసి తీరొచ్చు. అంటే మనకి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని ఏం చేయొచ్చు, కనివించట ఇతరులకు కనబడి తీరేంతటిగా, ఇతరుల మీదకి అది ఏమి ప్రభావితం చేసి తీరేంతటిగా కూడా దేవుడు అద్భుతాలు చేసి తీరొచ్చు. అయితే యేసయ్య చేసిన అద్భుతాలు దేవుని యొక్క మహిమను ప్రకటించింది. అదే మిగతా ప్రజల యొక్క క్షేమాన్ని కూడా చూపించి తీరినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే తన మహిమ కొరకు యేసయ్య యొక్క ఘనత గురించో మహిమ గురించో యేసయ్య ఒక అద్భుతం కూడా చేయలేదు. అదే మార్కోసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం చదివినప్పుడు చూడొచ్చు, తన వ్యక్తిపర లాభోదయం గురించో లేకపోతే తన వ్యక్తిపరంగా ఘనతను నొందుకు తీరడానికి యేసయ్య ఏ రీతి కలిగిన అద్భుతాలు చెయ్యడు కూడా. అది వాస్తవికత, అది తెలిసి తీరాలి. ఇంకా యేసయ్య అద్భుతాలను మనం చూడగలిగి తీరితే యేసయ్య ఒక అద్భుతంలో దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకపరిచే భావన ఉండే ఒక్క అద్భుతం కూడా యేసయ్య చేయలేదు. అన్నీ దేవుని యొక్క చిత్తానికి ఒదిగి తీరేంతటిగా
అయితే యేసయ్య అద్భుతాలను 4 రీతిగా మనం చదువుకు తీరవచ్చు. 4 రీతిగా యేసయ్య అద్భుతాలను సూచనలుగా 4 రీతిగా విభజించుకుని చదివాను. మొదటిగా ప్రకృతి పైన అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. యేసయ్య ప్రకృతి పైన, దానికే కదా ఆయన చేసింది, నీళ్లను ద్రాక్షారసంగా చేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 అద్భుతకరంగా యేసయ్య చేపలను పట్టడం. అదే ఇక్కడ లూకా సువార్తలకు పుస్తకం 5వ అధ్యాయం 1-11 చదివినప్పుడు మనం చూడగలిగి తీరుతున్నాం. ఇంకా ఆయన ఏం చేశారు, ప్రకృతి పైన అధికారం చేసేటట్టుగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 26 చదివినప్పుడు చూడగలిగేది గాలులను, సముద్రాన్ని ఆయన ఏం చేశారు, నిర్మలపరిచారు, సమాధానపరిచారు, వాటిని ఒదిగిపోమని చెప్పారు. అవన్నీ కూడా యేసయ్య ప్రకృతి మీద అధికారం చూపించేటట్టుగా. తర్వాత 5 చేపలను 5 రొట్టెలను 2 చేపలను ఏం చేశారు, 5,000 మంది ప్రజలకు ఇచ్చినట్ల మత్తయి సువార్త 14వ అధ్యాయం 15-27 వరకు. అదే 15వ అధ్యాయం 32-37 మత్తయి సువార్త 15వ అధ్యాయం 32-37 వీటిపైన అన్ని చదివినప్పుడు యేసయ్య ఆహారం ఏం చేసి సమృద్ధిగా చేశారు, పెరగనింపజేశారు. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయం 23-33 చదివినప్పుడు మనం చూడగలిగేది యేసయ్య నీళ్ల పైన నడిచినట్టు, నీళ్ల మీద అధికారం చెంది నడిచినట్టుగా మనకు అక్కడ. అయితే ఈ సూచనలన్నీ మనకి చెప్పేది ప్రకృతి, నేచర్ పైన, ప్రకృతి పైన యేసయ్యకి ఏముంది, అధికారం ఉంది, శక్తి ఉంది, బలం ఉందని చెప్తున్నది. రెండవదిగా యేసయ్య స్వస్థతలు చేశారు, శారీరకంగా స్వస్థతలు చేశారు. చాలామంది రోగాలను, వ్యాధులను యేసయ్య ఏం చేశారు, విడిపించారు, స్వస్థపరిచినట్టుగా బైబిల్ చెప్తున్నది. అయితే శారీరకంగా రోగాలను బాగుపరిచారు. అందుకే అక్కడ మనం చూడగలిగిన మాట, యేసయ్య గుడ్డి వాళ్ళని చూపునిచ్చారు, చెవిటి వారికి దేవుడు వెనప్పనింపజేశారు, కుష్ఠ వ్యాధులకి దేవుడు స్వస్థపరిచారు, పక్షవాతం కలిగిన వారికి దేవుడు ఏం చేశారు, విడిపించారు, అంగవైల్యం చెందిన వారికి దేవుడు విడిపించారు, రక్తపాతంకో వచ్చిన వారికి దేవుడు విడిపించారు. అలాగా చాలా రోగాలను, ఆ వ్యాధులను యేసయ్య మోసుకున్నారని మత్తయి సువార్త 8వ అధ్యాయం 17 మనకి సునిశ్చితంగా చెప్పుచున్నది. అలా యేసయ్య ఒక మంచి వైద్యుడిగా మన దేహం పైన వ్యాపించి ఉన్న రోగాలకు అధికారపరిచి తీరేటట్టుగా యేసయ్య తన పరిచర్యను ఆయన చేసినట్టుగా మనకి కనిపిస్తున్నాయి. అలాగైతే నేటికి కూడా యేసయ్య మీ రోగాలను స్వస్థపరచగలుగుతాడు. ఇది నేను చెప్పేటప్పుడు మీరు రోగిగా కానీ ఉంటే మీ రోగాలకు యేసయ్య చికిత్సనిచ్చుకోగలిగి తీరుతాడు. ఆయన నీకు మంచి వైద్యునిగా నీ వ్యాధులను, నీ రోగాలను ఆయన మోసుకొని ఉన్నారు. ఇది రెండోదిగా ఉన్న విషయం. మూడోదిగా ఆయన ఏం చేశారంటే దెయ్యాలపైన ఆయనకు అధికారం ఉంది, దురాత్మలపైన, దుష్టభూతాలపైన, దెయ్యపు శక్తులపైన తనకేముంది, విపరీతంగా అధికారం ఉంది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఆయన దెయ్యపు శక్తులను, దురాత్మ శక్తులను, సాతాను శక్తులను ఆయన ఏం చేశారు, తోలేశారు, దూరపరిచేశారని వాక్యం చెప్తున్నది. అందుకే కపెర్నహూముకి వెళ్ళినప్పుడు యేసయ్య దయ్యం పట్టిన ప్రజలకు ఏం చేశారు, విడిపించారు. అదే లూకా సువార్త 4వ అధ్యాయం 31-37 మార్కో సువార్త 1వ అధ్యాయం 23-28 చదివినప్పుడు దురాత్మ పట్టిన ప్రజలకి యేసయ్య ఏం చేశారు, విడిపించారు. ఇక గదర దేశానికి వెళ్ళినప్పుడు యేసయ్య ఏం చేశారు, దురాత్మ పట్టిన వాడికి యేసయ్య స్వస్థపరిచారు. అదే మత్తయి సువార్తలకు పుస్తకం 8వ అధ్యాయం 28-34 మార్కో సువార్త 5వ అధ్యాయం 1-20 మనం చూడొచ్చు. గదర దేశంలో ఒంటరిగా దెయ్యం పట్టిన వాడిగా సంఖ్యలతో బంధింపబడి రాళ్ల మధ్యలో ఉండి ఆయన సమాధుల మధ్యలో కాపురం చేసుకుంటూ రాళ్లతో తన చేతులు గుర్తుకుంటూ తన శరీరానికి వేదన పరుస్తూ గాయపరుస్తూ అక్కడ ఉండిన సందర్భంలో యేసయ్య ఆయనని స్వస్థపరించడం మనకు కనబడుతున్నది. ఇక కనాన్య స్త్రీ యొక్క కుమార్తె దెయ్యపు శక్తులతో పీడింపబడిన దానికి యేసయ్య స్వస్థపరిచారు. అదే మత్తయి సువార్తల పుస్తకం 15వ అధ్యాయం 21-28 చదివినాడు, అది చూడొచ్చు. ఇలాగా సాతాని యొక్క శక్తి పైన, సాతాని తంత్రముల పైన యేసయ్య అధికారాన్ని స్థాపించుకొని స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు. చివరికి మరణించిన వారు, నాలుగోదిగా మరణించిన వారిని యేసయ్య లేపారు. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, నేనే పునరుద్ధానం, నేనే జీవం. అందుకే యేసయ్య మరణించిన గడువులో 3 లేపినట్టుగా బైబిల్ చెప్తున్నది. ఒకటి నాయనులో ఉన్న కుమారుడు, ఎవరు నాయనులో ఉన్న విధవరాలి ఒక ఏకైక కుమారుడు. అదే లూకా సువార్త 7వ అధ్యాయం 11-17 చదివినప్పుడు అక్కడ చూడవచ్చు. నైనున్న పట్టణంలో ఒక కుమారుడు, ఒకే కుమారుడు, ఏకైక కుమారుడు, ఆ విధవరాలకున్న ఏకైక కుమారుని యేసయ్య లేపారు. రెండోది యాయిర్ కుమార్తెని యేసయ్య లేపారు, లూకా సువార్త 8వ అధ్యాయం 41-56. మూడోదిగా లాజరుని యేసయ్య లేపాడు. ఎక్కడ, యోహాను సువార్తలకు పుస్తకం 11వ అధ్యాయం 1-41 వరకు. అలాగైతే తీరితే మరణములో నుంచి లేపగలిగే శక్తి యేసయ్యకు ఉంది.
మనిషి దేవునికి నమ్మిన వారైనా నమ్మని వారైనా అందరికీ ఏముంది, శారీరకంగా సస్తాము చచ్చిపోతాము అన్న దాని గురించి భయము, భీతితో జీవించి తీరుతున్నారు. అలాగైతే వాటి విషయంలో భయపడక్కర్లేదు. యేసయ్య మరణంలో నుంచి మనల్ని లేపగలడు, శుద్ధిపరచగలడు, మనల్ని అయితే తిరిగి జీవింపగలిగి తీరగలడు. అందుకే యేసయ్య చేసినదన్నీ పద్ధతి కలిగి మనకేం చేసుకోగలిగేవాడు, చెయ్యగలిగిన దేవుడు. అదే మార్కు సువార్తల పుస్తకం 7వ అధ్యాయం 37వ వచనం చదివినప్పుడు మనం చూచిదురు. హల్లెలూయా. అలా మనం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినప్పుడు ఆయన సత్యదేవుడు, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వించుకోగలిగిన దేవుడు అని మనకి చెప్పుచున్నది. అయితే యేసయ్య చేసిన అద్భుతాలన్నీ కూడా ఏం వర్ణించి తీరింది, దేవుని యొక్క నిత్య కుమారుడనియు దేవుడు ద్వారా మనకి రక్షణ ఇచ్చుకోగలిగిన వాడు యేసయ్య అన్నది మనకి చెప్పుకోగలిగి తీరుతున్నది. అందుకే నేను చెప్పడానికి కోరే ఒక మాట, అద్భుతాల కొరకు నువ్వు ఆశించుకొని కూర్చుంటున్నావా? అలాగైతే తీరితే నీకు అద్భుతాలతో సహా పాటు నీకు నిత్య జీవాన్ని కూడా యేసయ్య ఇవ్వగలిగి తీరుతాడు. అందుకే యేసయ్యని రక్షకునిగా అంగీకరించండి, యేసయ్యని నమ్మి తీరండి. యేసయ్య పైన మీరేం చేయాలి, మీ విశ్వాసాన్ని ఉంచుకోగలిగి తీరితే దేవుడు మిమ్మల్ని పూర్తిగా స్వస్థతనిచ్చి బాగుపరుచుకో తీరగలుగుతారు. అందుకే పగటి వేళ నేను దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థన చేయాలని కోరుచున్నాను. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తిరిగి వస్తున్నాం. దేవా, ఈ వాక్యం ఆలకించిన దేవుని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ జ్ఞాన వ్యాధులతో ఉన్నా, రోగాలతో ఉన్నా, కష్టాలతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, కొరతలతో ఉన్నా, యేసు నామములో ఈ పగటి వేళ వారి మీద స్వస్థత వ్యాపరించబడి తీరునుగాక, అద్భుతాలు వారి జీవితాల్లో జరిగి తీరునుగాక. గత కాలంలో జరగలేని దానిని ఈ కాలంలో జరిపించి తీరండి. అలా కొందరిలో దేవుని మహిమను ప్రకటించండి. అలా కొందరు దేవుని యొక్క విశ్వాసంలో బలపడి తీరాలి, వారి రోగాల నయమై తీరాలి. వారి మీద పట్టి పీడించిన దుష్ట శక్తులు, అంధకార శక్తులు, సాతాన్య శక్తులు, చేతబడి శక్తులు యేసు నామములో వదిలి తీరునుగాక. అలా గొప్ప విడుదల జరిపించండి దేవా, అద్భుతాలను చేసి తీరండి దేవా. అలా చేసినందుకు స్తోత్రం, సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.